హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? నేను ఇవాళ మధ్యాహ్నం మా అత్తయ్య లేరు, ఆఫీస్కి వెళ్ళిపోయారు. సో మా అత్తయ్య లేరు కాబట్టి ఇక నేను గౌతమ్కి నేను చేసే వంటల్లో వాడికి చాలా ఇష్టమైంది పలావ్ అనమాట. ఇక నాకు కూడా అదే ఇష్టము. నేనైతే ఏమేమి వేస్తాను, ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. ఎక్కువ వీడియో ఎక్కడ ల్యాగ్ చేసేయలేదు, చూపిస్తాను. ఇవే అనమాట. నేను 2 టమాటాలు తీసుకున్నా, పచ్చిమిరపకాయలు తీసుకున్నా, ఒక గ్లాస్కి 4 చప్పును తీసుకున్నా, 2 తలగొట్టేస్తాను. అండ్ ఇక క్యారెట్ ఇంత వేయను, కొంచెం వేసి కొంచెం మనవాడికి ఇచ్చేస్తాను. అండ్ ఇవైతే ఇన్నే వేసేది నేను. ఇక ఇవి కూడా వేస్తాను, ఇవన్నీ వేయను, కొన్ని అయితే వేస్తాను వాష్ చేయడానికి. ఇక్కడ నా వీడియో చూసేస్తారా? ఇవి అందరు చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా ఒక లైక్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు. సబ్స్క్రైబ్ చేయకోకుండా, లైక్ చేయకోకుండా చూసే వాళ్ళే చాలామంది ఉన్నారు మన ఛానల్ని. ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ చేసేయచ్చు కదా. నన్ను మాత్రం మామూలుగా ఇమిటేట్ చేయరు మా ఫ్యామిలీ మెంబర్స్. చేయండి. ఓకే సరే. మరి నేనైతే ఇంట్లో ఉంటే ముస్తాబై కూర్చోరు కదా, ఇంట్లో క్యాజువల్గా అందరు ఎట్లుంటారో ఇంక అట్లనే ఉంటాను అనమాట. సో ఇప్పుడైతే నా వంట చూసేయండి. ఇది నా వంటల ప్రపంచం. కొంచెం ఎక్కువైంది అనుకుంటా. ఓ బాసు బంగారు బొమ్మనురా, బాసు బంగారు బొమ్మనురా. సరే ఓకే. ఇప్పుడైతే బియ్యం కడగాలన్నమాట. బియ్యం కడగడానికి నేనైతే ఒక బౌల్ తీసుకుంటున్నాను. ఆ పలావ్ కొన్నిసార్లు బాగా వస్తుంది, కొన్నిసార్లు హిట్ అవుతుంది, కొన్నిసార్లు హిట్ కాకపోవచ్చు మూవీ లాగా. మాల్ అయితే నీ ఈ పలావ్ చూసి మేము ట్రై చేస్తే మొత్తం బురదల పోసిన పన్నీర్ అయిపోద్దేమో. మేము చేయం తల్లో. ఒకసారి ట్రై చేస్తే కదా బాగుందో లేదో తెలుస్తుంది. అలానే ట్రై చేయండి, నేను ఫోర్స్ఫుల్ గా చెప్పట్లేదు. మీకు వీలైతే మీకు చేయాలనిపిస్తే చెయ్యండి. ఇదంతా చెప్తున్నావు కానీ నీ మీద నీకే ట్రస్ట్ లేదంటే నువ్వు నిజంగా బాగా చేయవనే అక్క, నాకు తెలిసిపోయింది. అలా ఏం లేదంట్రా, నేను బాగానే చేస్తాను. అందుకే మా బుడ్డోడికి ఇష్టం, నాకు కూడా ఇష్టం. నేను ఇలా చేస్తున్నాను. మా ఆయన, మా వారు ఈ వీడియో చూస్తే ఏంటి ఎలా చేస్తే ఏమైంది అక్క, స్టాండ్ కాస్త కదులుతుందని చెప్పి నేను ఇక్కడ ర్యాక్కి పెట్టి వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఫోన్ ఎక్కడంటే అక్కడ పెట్టి తీస్తున్నానని తెలిస్తే నన్ను ఫట్ చేశారు. అంతే కదా, ఎంతో కష్టపడి ఫోన్ తీసిచ్చారు. ఆ ఫోన్ ఇష్టపడి అంటే అఫ్కోర్స్ ఫోన్ రీప్లేస్ చేశారు, బట్ అయినా కూడా కొత్త ఫోన్ని నేను సరిగ్గా పెట్టుకోలేదు అని ఎవరికైనా కోపం వస్తుంది కదా. ఇంతకు ముందులా కాకుండా కొంచెం ఇంకా ఎక్కువ కేర్ తీసుకోవాలి నేను ఈ ఫోన్లో స్పెషల్గా. అంటే ఇంతకు ముందు ఫోన్కి కేర్ తీసుకోలేదా, అలా బాగా కేర్ తీసుకున్నాను కాబట్టి 5 years వచ్చింది. మరి మధ్యలో బ్రేక్ లేదు, వీడియో కరెక్ట్గా తీస్తున్నాను అంటే ఇకేమై ఉంటుంది అనుకుంటున్నారు? ఏముంది, మా బుడతాడు పడుకో అన్నాడు, అందుకే ఇంత ఆరాంగా వీడియో తీస్తున్నా. ఇక్కడ నేను తీసుకున్న బియ్యంకి మెజర్మెంట్ చేసుకుని వాటర్ అయితే తీసుకున్నా. అదేనండో. ఏంటక్క ఇవాళ ఫుల్ స్వింగ్ మూడ్ లో ఉన్నావు, డాన్స్ కూడా చేస్తున్నావు? ఏం లేదు, నేను ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ చూస్తాను, అది ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది కదా, ఆ సాంగే వస్తూ ఉంది మాటి మాటికి మైండ్ కి అండ్ నా డాన్స్ కి. అందుకే సరదాగా అలా మధ్యలో స్టెప్స్ అయితే వేస్తూ ఉన్నాను. చూసి చాలా ఓవర్ అనుకోక, హ్యాండ్ బ్యాగ్ లాగా భలే ఉంది కదా. మన ఆడవాళ్ళకి ఇది ఉండాలండి, ఇది లేకపోతే వంటలు అవుతుంది. లాంగ్ వీడియో నేను తీయడం అనేది సాధ్యం ఏ దేవుడు కర్ణించాడో, అందుకే మనవాడు ఇంకా పడుకో అన్నాడు కాబట్టే నేను ఇంత ప్రశాంతంగా వీడియో తీస్తూ ఉన్నాను. దీనికైతే నేను తీసుకున్న 2 టమాటోస్ కట్ చేస్తూ ఉన్నాను. ఇలా కటింగ్ వర్క్ ఇచ్చేస్తే శుభ్రంగా హాయిగా చేసేస్తాను, ఎందుకంటే నాకు కట్ చేయడం చాలా ఈజీగా వస్తుంది అనేది నా మైండ్ సెట్. ఏందో నేను చాలా బాగా కట్ చేస్తానని నాకు నేనే అనుకుంటాను, మరి మీరే చెప్పాలి. ఇప్పుడు కూడా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు చాలా సతాయిస్తున్నాడు మా అత్తయ్యని వాడు. అందుకే గౌతమ్ ఉన్నప్పుడు చాలా సాహసం చేయను లాంగ్ వీడియోస్ తీయడము. ఇంకా అందుకే ఇది రోజులు వీడియోస్ కూడా రాలేదు. వీటి వల్ల ఏది తీయడం కుదరదు, ఏది ఎడిట్ చేయడం కుదరదు, మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాలి, పైగా అప్లోడ్ కూడా చేయాలి. ఇక్కడ నేను అన్నీ రెడీ చేసుకున్నాను కానీ పొటాటో మర్చిపోయేసాను. తొందరగా కట్ చేసేసి మళ్ళీ పొటాటో కూడా కట్ చేసుకుంటూ ఉన్నాను. ఈ వంటకి స్పెషల్ సీక్రెట్ అనేది ఒకటి ఉంది. నా వంటకి స్పెషల్ సీక్రెట్ ఏంటో నేను ఈ వీడియోలోనే ఇక్కడే చూపిస్తాను, మరీ లెంత్ చేయకుండా చూపించకుండా ఉండను. నా పాయింట్ ఆఫ్ టైమ్ లో మాట్లాడింది ఏది సరిగ్గా రికార్డ్ కాలేదు, అందుకే నేను మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇచ్చుకుంటూ ఉన్నాను. ఇంతకీ నా హెయిర్ కట్ తర్వాత హెయిర్ ఫాల్ స్టాప్ అయిందా, అదే తక్కువైందా ఎక్కువైందా చెప్పొచ్చు కదా. ఇంతకు ముందు నేను కాల్ చేస్తే మా ఆయన బిజీగా ఉంటే అదేంటంటే ఇంత బిజీ ఉన్నారు, అస్సలు ఫ్రీ లేరే. అలాగే నేను ఇప్పుడు మా ఆయన నాకు కాల్ చేస్తే ఏమండి ఇప్పుడు కాదు, నేను వీడియో తీస్తున్నాను, నేను ఎడిటింగ్ చేస్తున్నాను అనే స్టేజ్కి అయితే వచ్చేసాను. నాకు తెలుసు ఇదైతే యూట్యూబ్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది, యూట్యూబ్ చేయని వాళ్ళకైతే అదేముందిలే పెద్ద గొప్పలా చెప్తున్నావు, కొంటి కొత్తమ్మ వీడియోల గురించేనా ఇంత గొప్పలు. యూట్యూబ్ గురించి యూట్యూబ్లో సక్సెస్ అయిన వాళ్ళకంటే, యూట్యూబ్ చేస్తున్న వాళ్ళకంటే, చేసి గివప్ ఇచ్చిన వాళ్ళని అడగండి. యూట్యూబ్ గురించి, యూట్యూబ్ వీడియోస్ ఎడిటింగ్ గురించి ఎంత కష్టం ఉంటుందో చెప్తారు. అక్క ఆగు, ఎందుకు
అసలు క్లాస్ పీకుతున్నావు? ఈ క్లాస్ అంతా ఎందుకు? మేమేమన్నామని చెప్పి? అయ్యో నేను మిమ్మల్ని ఏమీ అనట్లేదు, నేను జస్ట్ చెప్తున్నాను అంతే. ఇంతకు నువ్వేం చేస్తున్నావు? ఎంతకెంత తీసుకోవాలి, మెజర్మెంట్స్, ఇంగ్రీడియంట్స్ ఏమి చెప్పట్లేవు కదా, మాకు ఎలా తెలుస్తుంది? ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక గ్లాస్కి 4 మిర్చి తీసుకోండి, మరీ కారం ఉంటే. అలాగే ఎసురుకు కూడా నేను ఒక గ్లాస్కి 3 గ్లాసెస్ వాటర్ వేస్తాను. మరి మీరు ఎంత వేస్తారో అది మీ మెజర్మెంట్ని బట్టి ఉంటుంది. ఆ పాట అయితే ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. చేయాలని కోరికగా ఉంది కానీ చేయలేను. ఏం చేద్దాం చెప్పండి. ఇంకా నేనైతే ఇక్కడ అన్నీ కట్ చేసేస్తూ ఉన్నాను. నాకు ఈ యూట్యూబ్ వీడియోస్ చేయాలంటే మెయిన్ శత్రువు ఏదో తెలుసా? నన్ను యూట్యూబ్ వీడియోలు తీయకుండా, ఎడిట్ చేయనివ్వకుండా, వాయిస్ ఓవర్ ఇవ్వనివ్వకుండా ఆపుతున్న ఒకే ఒకటి ఏంటో తెలుసా? ఇన్స్టాగ్రామ్. సిగ్గు లేదా చెప్పడానికి అంటారా? అంటే అట్లా కాదు, అంటే అట్లనే, అట్లా కాదు, అట్లనే. కానీ నేను ఇన్స్టాగ్రామ్ని ఆపేస్తే చూడడం, ట్రెండింగ్లో ఏం జరుగుతున్నది అనేది నాకు తెలియకుండా ఉంటుంది అనేది నా బాధ. కానీ అది చూస్తే వీడియోస్ తీయకోకుండా వాటిని స్క్రోల్ చేసుకుంటుంటానని ఇంకొక బాధ. ఈ బాధకు సొల్యూషన్ ఒకటే, రోజు యాప్ ఇన్స్టాల్ చేసుకొని చూడడము, మళ్ళీ అన్ఇన్స్టాల్ చేసేయడం. ఏందక్కోయ్ నెట్ మంచిగా ఉన్నట్లుంది, మంచి మంచి కబుర్లు చెప్తున్నావు. ఇక్కడైతే నేను బీన్స్ వలిచేస్తూ ఉన్నాను, అంత సీన్ లేదు. మా ఆయనే తెలిస్తే ఓ బాసు బంగారు బొమ్మనురా, ఓ బాసు బంగారు బొమ్మనురా అయిపోతా అనమాట. ఏందక్క కొడతాడా, బాగా తిడతాడా అని అనుకోకండి, అలా అంతా ఏం చేయరు. మా ఆయన బంగారు అబ్బో అంటారా అనుకోండి, శ్రీరామచంద్రుడు ఆహా అంటారా అనుకోండి, ఉన్న చెప్తే ఏందబ్బా. సో ఇప్పుడైతే బీన్స్ నడుస్తున్నా, మళ్ళీ పచ్చిమిరపకాయలు అనుకోండి, కన్ఫ్యూజ్ కాకండి. నాలాగా వంట రాని వాళ్ళు ఉంటారు, వాళ్ళు చూసి ఓహో పచ్చిమిరపకాయలు ఇలా వల్చాలా అని చెప్పేసి ఇలా వల్చారు ఎక్కడైనా. సో ఇలా తీసేసి ఇలా తీసేసి ఇలా తీసేసి మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపించాలనుకున్నా, కానీ ఇది ఉంది కదా దీన్ని తన్నాలి. దీనివల్లనే అంత ఎన్నెన్నో కళలు కన్నా ఎంత మంచిగా వీడియోలు తీయచ్చు, అందరు ఎంత బాగా తీస్తున్నారో అనుకొని. కానీ వాళ్ళ రివ్యూల వల్ల అనవసరంగా డబ్బులన్నీ వేస్ట్ అయిపోయా. ఐ ఫీల్ సో సాడ్ రే నిజంగా. అందుకే నా అలాగే ఎవరు మోసపోకూడదు అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నా. ఎవ్వరు కొనకండి దయచేసి. ఇక క్యారెట్ మా ఇంట్లో నాకు చాలా ఇష్టమైన పీలర్ ఇదే, ఎందుకంటే చాలా మంచి షార్ప్ ఉంటుంది, అట్లానే చాలా స్మూత్ అనమాట తీసేయడము. చూడండి ఎంత స్మూత్గా వచ్చేస్తుందో. కండ ఎక్కువ పోతుందని కొంచెం బాధ, కండ పోకుండా కూడా తీయచ్చు కదా, అదే మరి మన ట్రిక్, హ్యాండిల్ చేయాలి. మ్యారేజ్ అయిపోయినాక ఎంతెంత ఎదిగిపోయావమ్మా అనుకుంటాను కదా మా అమ్మ ఈ వీడియో చూస్తూ. మా అమ్మ ఎప్పుడు నన్ను ఏందమ్మా ఈ పొద్దు వీడియో పెట్టలేదు అని అడుగుతుంది. నా వీడియోలకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, మీకు తెలియట్లే. అబ్బో చాలు తీయక్క ఏం చెప్పావు అని అంటారా? నిజంగా గాయస్ నా వీడియోలకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసా? సరే ఈ వీడియోకి నేను 1000 లైక్స్ టార్గెట్ పెడుతున్నా, ఒక్కటి కూడా రాకుండా ఉంటుంది. ఆ పని ఓవర్ యాక్టింగ్ అని అంటారా? ఈ వీడియో ఎవరు చూసినా చూడకపోయినా మా అక్క మా బావ చూస్తారు, అక్క చూస్తారు. చూసిన తర్వాత నన్ను ఇమిటేట్ మాత్రం చేస్తారు. ఏమనితా పలావ్ చేసినావా, వెజిటేబుల్ రైస్ చూడండి అట్లనే ఇమిటేట్ చేస్తారు. ఒకరోజు నేను మా అక్కని మా బావని ఇమిటేట్ చేసి మీ అందరికి చూపిస్తాను. ఇట్లా మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నారు కదా, అవి తీస్తున్నాం. ఎస్ ఇలా అన్నమాట. ఇదే నా మెయిన్ సీక్రెట్ ఇంగ్రీడియంట్, మెయిన్ సీక్రెట్. సో దీన్ని ఇప్పుడు పీల్ చేసుకోవాలి. అందరూ 0 నుండే స్టార్ట్ అవుతారు. ఎవరు స్టార్టింగ్ మంచి హీరోలు అయిపోయి, సెలబ్రిటీలు అయిపోయి, మంచిగా అర్న్ చేయడము, మంచిగా ఫేమస్ కావడము, ఇవన్నీ కూడా 0తోనే స్టార్ట్ అవుతాయి. అవునా కాదా? ఏకంగా స్టార్టింగే ల్యాక్స్లో మిలియన్స్లో వెళ్ళవు కదా ఎవరివి వీడియోలు కానీ
వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో ఐ జస్ట్ బిలీవ్ ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ జీరో అండ్ ఐ విల్ ప్రూవ్ వాట్ ఐ ఎమ్. అండ్ అలాగే మీ సపోర్ట్ కూడా నా దగ్గర ఉంటుంది. మీ సపోర్ట్ ఉంటేనే అంత ఇదిగా వెళ్ళగలను. ఐ నో మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఎక్కడైతే నీ గెలుపు ఉంటుందో అక్కడ ఓటమి కూడా కాచుకొని ఉంటుంది. ఆ ఓటమిని బ్రేక్ చేసినప్పుడే మనం సక్సెస్ అవుతాం. అదే ట్రూ సక్సెస్ అవుతుంది. అఫ్కోర్స్ నా ఫ్రెండ్ నాకు ఒక మాట చెప్పింది, సి అనిత, నీ సక్సెస్ని ఎవ్వరూ ఎంజాయ్ చేయలేరు, రైట్? ఎవరు ఎంజాయ్ చేయలేరు. సో నీ ఓటమి కోసమే కాచుకొని ఉంటారు, నవ్వి నలుగురు పాలు చేసి అల్లరి చేయడానికి. సో నీ సక్సెస్ని నువ్వు మాత్రమే ఎంజాయ్ చేయగలవు, అవునా కాదా? సో నేను ఎంజాయ్ చేసే నా సక్సెస్ని నేనెందుకు కాదు అండ్ గివ్ అప్ అని నేనెందుకు అనుకుంటాను? నెవర్ గివ్ అప్, అసలు గివ్ అప్ ఇవ్వను. ఐ విల్ ప్రూవ్ వాట్ ఐ ఎమ్ అండ్ ఐ విల్ బీ ఇన్స్పిరేషన్ టు ఎవ్రీ వన్. నాకు కొంతమంది ఇన్స్పిరేషన్స్గా ఉన్నారు ఆల్రెడీ. సో వాట్ ఐ డ్రీమ్, నేను కూడా కొంతమందికి ఇన్స్పిరేషన్ కావాలి. ఏందక్కో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? పెద్ద పెద్ద మాటలు ఏం లేవు. నేను మాట్లాడాలనుకున్నది, నేను చెప్పాలనుకున్నది చెప్తున్నా డైరెక్ట్. ఇప్పుడైతే తెల్లగడ్డలు ఓలుస్తున్నా. నాకు తెల్లగడ్డలు అయితే చాలా ఇష్టం తెలుసా. మా ఆయనకు కూడా ఇష్టమే, మా ఇంట్లో కొంతమందికి ఇష్టం లేదు. వీడియోలు చూస్తూ ఉంటారు కదా, ముందు చెప్తాను లేండి ఎవరెవరికి ఏమి ఇష్టమో ఎవరెవరికి ఏమి ఇష్టం లేదో. అంటే మీ అత్తయ్యకి ఇష్టం లేదా అని అనకండి. మా అత్తయ్య మనం ఒకే పార్టీ అనమాట, మేము అన్నీ మంచిగా తింటాం, అట్లాంటిది ఏం లేదు. మరి ఇంకెవరు ఉన్నారు? మరి ఆ వీడియోలు చూస్తూనే ఉంటారు కదా, నా వీడియోస్లో ఇంకా మా ఇంట్లో ఎవరెవరు ఉంటారో. ఐ హోప్ యూ గైస్ తెలుసుకుంటారు అని. ఆల్రెడీ ముందు నుండి నా వీడియోలు చూసుకుంటూ వచ్చిన వాళ్ళకి తెలుసుంటుంది, వాళ్ళు చూడండి, నో ఇష్యూ. బెంగళూరులో ఎంత ఎండలు ఉన్నాయో నాయన చూడండి. ఏపీలో చెమటలు పోసినట్టు పోస్తున్నాయి నా మకానికి. ఇక ఘోరంగా వస్తుంది అసలు చెమట. నాకు ఎంత తుడుచుకున్నా కూడా చెమట ఆగుతలేదు కదా నాకు ఇంకా. షప్ప సామి. ఇప్పుడు వీటినైతే స్మాష్ చేసుకుందాం. నేనైతే దీంట్లో స్మాష్ చేసుకుంటాను. అండ్ హియర్ వి గో మై ఆయుధం. అక్క కొంచెం ఓవర్ ఎక్కువైంది, జర రాదు, తగ్గిస్తాండి. సరే దీంట్లో అయితే దంచడం. దంచేటప్పుడు అట్లనే ఉంటుంది. నా ఫెయిలియర్ని కూడా నేను ఇట్లనే తొక్కి పడేస్తా. బా మంచి కసు ఉన్నది అక్క నీలో అంటారా? అట్లనే ఉండాలి, అలా ఉంటేనే వీకెండ్. లేకపోతే కాచుకొని ఉంటారు. మనం ఎప్పుడెప్పుడు డౌన్ అవుదామా, ఎప్పుడెప్పుడు డౌన్ చేద్దామా అని చెప్పి. అస్సలు గివ్ అప్ ఇవ్వకండి. మీరేంటో ప్రూవ్ చేసుకోండి. నేను ఒక్కదాన్నే కాదు ఈ సక్సెస్కి, మీరందరూ కూడా సక్సెస్ అవ్వగలరు. థింగ్ ఏంటంటే ఏది పడితే అది కాకుండా ప్రాపర్ కంటెంట్ ఇవ్వండి, నలుగురికి హెల్ప్ అయ్యేది ఇవ్వండి. ఈ పలావు మీరు జస్ట్ 5 నిమిషాల్లోనే చేసుకోవచ్చు. నేనేంటిదంటే కొంచెం అక్కడక్కడ వీడియోలు కట్ట చేసిన కదా, సో అందుకని చెప్పేసి అక్కడక్కడ ల్యాగ్ అయింది. 5 minutes పలావ్ రెసిపీ అంతే అనమాట. వెళ్ళిపోదామా? ఓకే, ఇప్పుడు కుకింగ్లోకి వెళ్ళిపోదాం. టమాటో ఇది టమాటో వేస్తాం. నాది అస్సలే కొత్త ఫోన్ కదా, కొత్త ఫోన్ కాబట్టి నేను కొత్త ఫోన్లో ఇట్లా బ్యాక్ కెమెరా పెట్టి చూస్తే ఆ ఆయిల్ మరకలు అవి ఇవన్నీ పడుతున్నాయి. సో కెమెరా క్లారిటీ దొబ్బుతుంది. నేను ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేస్తున్నానో చూపిస్తూ ఉంటాను. లాస్ట్లో మీకు వీడియో అనేది
వెనక్కి తిప్పి చూపిస్తాను అది ఎలా వచ్చింది ఏంటిది అనేది. ఓకే, అక్కడక్కడ చూపిస్తాను, చూపించకుండా అసలు ఏం ఉండను నేను. డోంట్ వరీ. చాలా కలర్ఫుల్గా ఉంది చూస్తుంటే. ఇప్పుడైతే నాకు కళ్ళు వేస్తే చాలా టేస్ట్ అనిపిస్తుంది. నేనైతే ఇక్కడ గరం మసాలా అండ్ అలాగే ధనియాల పొడి, కొంచెము మిరియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను. కారం సరిపోలేదు అనుకుంటే కొంచెం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే పసుపు పొడి కూడా. నేనైతే మిరియాల పొడి కొనుక్కోనండి, మిరియాలు అయితే కొనుక్కొని దాన్ని నా ముందర నేనే పౌడర్ చేసుకొని ఒక డబ్బాకు పెట్టుకుంటాము. అదే యూస్ చేస్తాం అన్నిటికీ కూడా. నాకు మిరియాల పౌడర్ అంత మంచిగా అనిపించదు కొనుక్కొని తీసుకుంటే. ఇక్కడైతే నాకు చాలా భయం వేస్తుంది, ఎలా వస్తుందో ఏంటో పలావ్ అని చెప్పేసి. ఇదిలో బాబు ఒకసారి లేచాడు, లేచి ఏడ్చి మళ్ళీ అలాగే పడుకుంటూ పోయాడు. నేనైతే ఇక్కడ గీ కూడా యాడ్ చేస్తున్నాను. గీ యాడ్ చేస్తే ఫ్లేవర్ బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటది. పండు కూడా కట్ చేసి పెట్టుకుంటున్నా, గోలీ సైజ్ అంత ఉంది, భలే ఉంది కదా. కట్ చేసి పెట్టుకుంటే కాస్త పని తగ్గుతుంది కదా, మళ్ళీ హడావిడిగా కట్ చేసుకోవడం ఎందుకని చెప్పి కట్ చేసి పెట్టేసి. ఇక్కడైతే మర్చిపోయేస్తాను నేను నిజంగా, దానికి కొంచెం ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అది వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగా వచ్చేది. అదేంటంటే పెరుగు, కానీ ఇప్పుడైతే వేయలేను, పెరుగు ముందే వేసుకోవాలి. టమాటోస్ అండ్ అలాగే కారము, పసుపు అన్నీ వేసాక పెరుగు కూడా వేసుకొని ఒక 2 seconds అలా పెట్టుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడైతే పెరుగు మర్చిపోయేసాను. సో అందుకే కొంచెం నాకేమనిపించిందంటే అంతా అయ్యాక టేస్ట్ తగ్గింది అనిపించింది. చూసారా కలర్ఫుల్గా ఉంది కదా, ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ ఇంగ్రీడియంట్స్ ఇంట్లో రెడీగా ఉంటే జస్ట్ 5 minutesలో అయిపోద్ది, చాలా టైం ఏం తీసుకోదు. ఇంకా నేను ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేస్తూ ఉన్నాను, వేసి బాగా మిక్స్ చేస్తూ ఉన్నాను. ఇంక ఇక్కడ బియ్యం అయితే వేసేసుకుంటూ ఉన్నాను. నేను నానబెట్టి ఉంచాను కదా, సో అందుకే చాలా బాగా వస్తుంది రైస్. ఆ విషయం నాకు తెలుసు. ఈసారి ఏమైందో తెలుసండ్రా, నేనైతే బియ్యం తినలేదు. యూజువల్లీ బియ్యం కొన్నైనా నోట్లోకి వేసుకుంటా, నాకు చాలా ఇష్టము. ఏమో తెలీదు, నేను తినలేదు, నాకే అర్థం కాలేదు అసలు ఎందుకు తినలేదని. వేసేసిన తర్వాత అరే తినుంటే బాగుండి అని అనిపించింది. అలాగా మీలో ఎంతమంది బియ్యం తింటారు, బియ్యం అంటే ఇష్టము? ఇంకొకటి పెద్దవాళ్ళు అంటారు ఎసట్లో బియ్యం తింటే మన పెళ్ళికి వాన వస్తుంది అని. అదైతే నేను ఖచ్చితంగా నిజమనే అనుకుంటాను. ఎందుకంటే మా మ్యారేజ్కి, మా రిసెప్షన్కి జోరుగా వాన అయితే వచ్చింది. ఆ బియ్యం తినొద్దు అందుకే అని చెప్తారు పెద్దవాళ్ళు. నేను కూడా అందుకే మీకు చెప్తున్నా. ఒక్కటి మర్చిపోయినా, పెరుగు. ఇప్పుడైతే నిమ్మపండు తినాలి. నిమ్మపండు పిండిన తర్వాత అంతా బాగా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఉప్పు సరిపోయిందా లేదా అనేది చూసుకుంటాను. చాలామంది అప్పుడే చూడరు, బట్ నేనైతే చెక్ చేసుకొని మళ్ళీ ఉప్పు వేసుకుంటాను. అండ్ అలాగే ఇంకా లాస్ట్లో బఠానీ అంతా కూడా వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. చెప్పాను కదా నేను ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని వేసుకుంటానని, అందుకే ఇక్కడైతే వేస్తూ ఉన్నా. అంతే, ఇక నేను కుక్కర్ క్లోజ్ అయితే చేసేసి ఈ విజిల్ అయితే పెడుతున్నా. అరే మా ఇంట్లో 2 కుక్కర్లు ఉన్నాయిరా, ఏ విజిల్ దేందో అర్థం కావట్లేదు. మేము ఈ మధ్య ఎలక్ట్రిక్ కుక్కర్లో చేసుకోవడం వల్ల దానికి కనిపెట్టేశాను. ప్రెస్టేజ్ దీంది అండ్ ఇంకొకటి వేరే దాందిలే అని చెప్పి అక్కడ పెట్టేశాను. ఎలా అయితే ఇలా వచ్చింది, వీలైతే ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. చిన్న లైక్ ఇవ్వచ్చు కదా.